వైల్డ్ ఉల్ఫ్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు. ఆయన అడిగి అసలు ఏపీలో అంటే మే 13న అయితే ఏపీలో పోలింగ్ జరిగింది. అక్కడ మే 13 గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 1, 3, 4 అవుతుంది. రిజల్ట్స్ కూడా జూన్ 4న రాబోతున్నాయి. అంటే అప్పుడు ఆ టైంలో ఎవరికి గ్రహస్థితి ఎలా ఉంది అంటే కూటమిక వైసీపీక, అండ్ రిజల్ట్ రోజు కూడా 4 తారీఖు వస్తుంది కాబట్టి ఆ రోజు బలం ఎవరికి ఎక్కువ ఉంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు. సో లేట్ చేయకుండా గురువు గారిని అడుగుదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు ఏంటంటే మే 13న ఏపీలో ఎలక్షన్స్ జరిగాయి, పోలింగ్ జరిగింది. మనం చూసుకున్నట్టయితే 1, 3, 4 వచ్చింది అక్కడ. అండ్ ఇక్కడ రిజల్ట్ కూడా ఎట్లా ఉందంటే జూన్ 4న రిజల్ట్స్ అని చెప్పేసి మనం చూస్తున్నాం. అక్కడ కూడా 4 వచ్చింది. ఇది ఏంటంటే ఏమన్నా మరి గ్రహస్థితి అంటే వాళ్ళు ముందే ఆలోచించుకొని ఇలాంటి ఒక డేట్ని ఫిక్స్ చేసుకున్నారా? దీనివల్ల అంటే ఏ పార్టీకి అంటే కూటమి సైడ్ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందా, వైసీపీకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందా? అండ్ ఆ రోజు గ్రహస్థితి అసలు ఎలా ఉంది మే 13న, అండ్ ఇప్పుడు జూన్ 4న ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఎవరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు డేట్ ప్రకారం చూసుకోవటం కంటే కూడా పోలింగ్ జరిగిన తేదీ కానీ అభ్యర్థులు నామినేషన్ వేసినటువంటిది కానీ తేదీల ప్రకారమే ఉంటుంది, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం. సరే, ఈ 13 అనేది కొన్ని అమెరికా దేశాలు అలాంటి చోట్ల ఒక 13 అనేది ఒక సెంటిమెంట్ అంతే తప్ప అక్కడ 3, 1, 4 ఉంది. సో రాజకీయానికి అధికారానికి సంబంధించిన రవి గురువుల యొక్క సాంగత్యం కూడా అక్కడ 2 సంఖ్యల్ని మనం తీసుకున్నప్పుడు వస్తుంది. ఒక సంఖ్య తీసుకున్నప్పుడు రాహు వస్తుంది. అంటే కనపడని గొడవలు ఈ జరిగిన విషయం వాస్తవం. మనకు ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో జరిగాయి, కొన్ని చోట్ల చిన్న చిన్నవి తెలంగాణలో కూడా జరిగాయి. ఈ ఎన్నికలు అనేటప్పుడు ఈ గొడవలు అనేవి కామన్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని కనుక మనం తీసుకుంటే ద ఫార్మేషన్ డే ఏదైతే ఉందో ఆ డేట్కి ఈ డేట్కి కూడా మనం అనుసంధానం చేసినప్పుడు కుజుని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ కుజుని యొక్క ప్రభావం వల్ల ఈ గొడవలు అనేవి సంఘటితమయ్యాయి. దానికి సంబంధించే ఇప్పుడు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏమిటి ఈ పరిస్థితులు అని చెప్పేసి వివరణ కోరటం కానివ్వండి, కేంద్ర బృందం వచ్చి దాన్ని పరిశోధన చేయడానికి పరీక్షించడానికి జరుగుతుంది. ఇక్కడ మనం టోటల్ డేట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు తీసుకున్నప్పుడు ఈ 4 ఏదైతే ఉందో టోటల్ చూసుకుంటే మనకు 13, 5, 20, 24 టోటల్ కూడా 8 వస్తుంది. సో కాబట్టి శని సంబంధించింది కాబట్టి లో అంటే అణగారిన వర్గం వారే ఈ యొక్క గొడవలను ప్రేరేపించడం జరగటం, అది పెద్దల దాకా వచ్చి ఇంకొంచెం పెద్దగా విస్తృతం కావటం అనేది జరిగింది. అది సంఘటన మనం చూస్తున్నది ఆల్రెడీ జరిగింది కాబట్టి మనం చెప్పుకోవచ్చు. ప్రస్ఫుటంగా అణగారిన ఎవరైతే ఉన్నారో కుజుడు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. శని ఏంటంటే మందగమనంగా చాప కింద నీరులాగా అది విస్తరించుకుంటూ పెద్దదిగా అయింది. కాబట్టి ఈ గొడవలని వాటి వల్ల అత్యధిక ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఏదో తలకాయలు పగలగొట్టుకోవటము, బ్లడ్ చూడటం అనేది జరుగుతుంది తప్ప అంతగా మరణాలు ఏమి సంభవించలే. దీన్ని కూడా మనం గమనించదగ్గ విషయం. ముఖ్యమైన పాత్ర ఏంటి ఈ గొడవలు జరగడం వల్ల? ఈ ఏదైతే లా అండ్ ఆర్డర్ దీనికి సంబంధించి పోలీసు వ్యవస్థ, ఈ పోలీసు వ్యవస్థకు కూడా కుజుడు గ్రహం కారకత్వం. అందువల్లనే వాళ్ళకి అపవాదు రావటము, వాళ్ళని కేంద్ర ప్రభుత్వం పిలిచి ఆరా తీయటము. చూడండి, అక్కడ కూడా మీకు ఎక్కడ సస్పెన్షన్ వేటు పడలా. ఎందుకంటే అధికారం కోల్పోవాలి. ఇలాంటి సంఘటనకు మీరు బాధ్యులయ్యారని చెప్పేసి అన్నప్పుడు ఓ వ్యవస్థ దానికి ఉన్నప్పుడు ఆ అధికారం కోల్పోకుండా అది కూడా ఉంది కాబట్టి ఇక డేట్ ప్రాముఖ్యత అనేది లేదు అని చెప్పుకోవచ్చు. ఇది సైకలాజికల్ ఫీలింగ్. అంటే 13 అనేది ఒక సైకలాజికల్ ఫీలింగ్. 13 అనే సంఖ్య మంచిదే. అందుకనే మనకి ఎక్కువగా ఈ 13 సంఖ్యని ఈ జపాన్, జర్మనీ ఇటువంటి వైపు వాళ్ళు కొంచెం ఎక్కువగా సెంటిమెంటల్గా వాళ్ళకి ఏదో ఒక జరిగింది, ఆ ఘటనని దృష్టి పెట్టుకుని ఆ డేట్ని త్యజించడం అనేది జరిగింది. ఇక్కడ డేట్ కంటే కూడా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక మనం మన ఉగాది నుంచి చూసుకుంటే ఈ జూన్ వరకు కూడా ఈ అల్లర్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జూన్ 26 వరకు కూడా. మొన్ననే గోచారంలో కొన్ని స్థానాల్లో ఇంకా మనకి ఇప్పుడు ఇంకా కొన్ని ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా చాలా అల్లర్లు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ కుజుడు శని యొక్క సంయోగం వల్ల ఈ గొడవలు అనేవి జరగడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది పటిష్టంగా వాళ్ళు చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం ఎంతవరకు ఉందంటే కొంతవరకే ఉంటుంది. కాబట్టి అణగారిన ప్రజల నుంచి అంటే వాళ్ళ యొక్క ఏదో అసమ్మతిని చాటుకోవడము, లేకపోతే అసహనంకి గురయ్యి
అసహనం కోల్పోయి అవతల వాళ్ళని ప్రేరేపించడం వల్ల ఉద్రేకపూరితమైన వాతావరణాలను నెలకొనడం అనేది ఇంకా మనకి జూన్ నెలాఖరు వరకు కూడా 25-26 వరకు కూడా ఇది కొనసాగుతుంది. క్రమేపీ ఇది తగ్గుముఖం పడుతుంది. దాని తర్వాత మనకి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత దీని యొక్క ప్రభావం ఏమీ అంత ఉండదు. అంటే ఇక్కడ గురుగారు అక్కడ అంటే ఏపీ ఇప్పుడు మీరు అన్నట్టు ఎలాంటి ప్రభావితం లేదు అనుకుంటే ఆ డేట్కి ఆ రోజు గ్రహస్థితి ప్రకారం ఎవరికి అనుకూలంగా ఉంది అంటారు? ఇది మనం దీన్ని నిర్ధారణ చేసుకోవచ్చు. ఎందువల్లంటే అక్కడ 3 పార్టీలు కలిసి ఒక కూటమి ఏర్పడటం, ప్రతిపక్షాలన్నీ కలిసి ఏకమవటం, అలాగే ఉన్న అధికార పార్టీ ఏదైతే ఉందో దాని ప్రభావం కోల్పోతుందని గతంలోనే చెప్పుకోవడం జరిగింది. ఇక 13వ తారీఖు వచ్చేసరికి శని యొక్క బలం ఏదైతే ఉందో ప్రస్ఫుటంగా చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడున్న ఆ కూటమికి అధ్యక్షత వహిస్తున్న ఆయనకి అనుకూలమైనటువంటి పవనాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రిని పదవిని చేపట్టే ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో ఏది ఏమైనా కానీ ఓటింగ్ అయిపోయింది. కాబట్టి 13వ తారీఖు రోజునే ఆ గ్రహస్థితి అనుకూలంగా రావటం, దీనివల్ల అనూహ్యమైనటువంటి ఓటర్లలో కూడా మార్పు వచ్చింది. ఒక్కసారిగా తెల్లవారుజాము అయ్యేసరికి చూడండి మీరు, ఎక్కడ లేని విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి లేని విధంగా పోలింగ్ శాతం కూడా ఎక్కువ నమోదు అవ్వటం ఆంధ్రప్రదేశ్లో మనం చూసాము. అలాగే అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగినటువంటి రోజు కూడా ఇది కూడా ప్రప్రథమే. కాబట్టి జనాల్లో ఒక మార్పు రావటం, అసాంఘిక శక్తులు ఎన్ని రకాలైనటువంటి గొడవలు సృష్టించినా కానీ ప్రజల్లో ఒక చైతన్యవంతం రావటం, ఇక అధికార పార్టీ ఏదైతే ఉందో దాని మీద విసుగు చెందిపోయిన కారణంగా కూడా కొన్ని క్రాస్ అంటే నేను ఈ వైఎస్ఆర్సీపీకే వేద్దాం అనుకుని తెలుగుదేశానికి వేసిన ఓట్లు కూడా చాలా శాతం ఉంటాయి. అంటే ఆ రోజు ఆ గ్రహాలు చేంజ్ అవ్వడం వల్ల ప్రజల మనస్సులో ఉన్నది కూడా చేంజ్ అయిపోయిందంట. మనోభావం చేంజ్ అయిపోతుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి ఆటుపోట్లు సముద్రంలో వచ్చినప్పుడు కానీ, పౌర్ణమికి కానీ, అలాగే చూడండి మనకి అమావాస్యలు కానీ, కొంతమంది మానసికంగా మానసిక వ్యాధులతో గురయ్యే వాళ్ళకి ఆ సమయంలోనే కొంచెం ఆటుపోట్లలో సెట్ అవ్వచ్చు, లేదంటే ఇంకా ఎక్కువగా పిచ్చి ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి మన మానసిక స్థితి కూడా ఎలా ఉంటుందంటే 2.5 రోజులకు రకంగా ఉంటుంది, పరివర్తన చెందుతూ ఉంటుంది ఈ యొక్క చంద్రుడు గమనం వల్ల. అది మీరు పట్టించుకోకపోయినా శాస్త్రాన్ని మీరు విమర్శించినా కానీ ఇది వాస్తవం. కాబట్టి మహర్షుల కాలం నుంచి కూడా గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా అయితే పరిభ్రమిస్తూ ఉన్నాయో భూమి మీద ఉన్న ప్రతి సూక్ష్మజీవి మీద ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి అటువంటి యొక్క మనో చాంచల్యం వల్ల పోలింగ్ అయిన ఓట్లు కూడా ఈసారి అత్యధికంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకి అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. రైట్ గురుగారు, అంటే మే 13న ఎలాంటివి చోటు చేసుకున్నాయో మాకు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ఓకే.